హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నీటిపై వంతెనలు ఎలా నిర్మిస్తారో తెలుసుకుందాం. నీటిపై కొన్ని వంతెనలు చాలా ప్రత్యేకంగా నిర్మింపబడి ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది వీటిని ఇలా ఎలా కట్టి ఉంటారు అని. అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి వంతెనలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే వీటి వల్ల ప్రయాణం చేయాల్సిన దూరం కూడా చాలా తగ్గిపోతుంది. నీటిపై నిర్మించినటువంటి ఈ వంతెనల ద్వారానే ప్రజల యొక్క ఇంధనం మరియు సమయం రెండూ కూడా ఆదా అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని వంతెనలు నదులపై నిర్మింపబడితే మరికొన్ని సముద్రాలపై నిర్మింపబడ్డాయి. ఇక అలాంటి వంతెనలు అన్నీ కూడా వేటికవే చాలా ప్రత్యేకంగా నిర్మింపబడ్డాయి. అటువంటి వాటిలో కొన్నింటిని చూస్తే కనుక ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక వీటిని ఇలా కట్టడంలో ఇంజనీర్స్ యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఇక వంతెనను నిర్మించడం అనేది అది నిర్మించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒకే రకమైన వంతెనలు అన్ని ప్రాంతాల్లో కట్టలేరు. ఈ క్రమంలోనే వీటిలో కూడా కొన్ని రకాలుంటాయి. అవే బీమ్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్, ఆర్చ్ బ్రిడ్జ్. ఇక ఈ వంతెనలు నిర్మించేటప్పుడు దాని యొక్క బేస్ అనేది అతి దృఢంగా ఉండేలా చూసుకుంటారు. అప్పుడే అది ఎంతటి బరువునైనా మోయగలుగుతుంది. అలాగే ఎంతో కాలం మన్నికగా ఉండగలుగుతుంది. ఈ క్రమంలోనే ఈ వంతెన నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించేవి స్తంభాలు. ఇక నీటిపై నిర్మించేటువంటి ఈ వంతెనలలో అత్యంత కష్టమైన పని దాని యొక్క పునాదిని నిర్మించడం. ఇక నీటి లోతు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రిడ్జ్ కి ఫౌండేషన్ అన్నదే ఎంతో ముఖ్యం. ఆ ఫౌండేషన్ మీద ఉన్నటువంటి పిల్లర్సే బ్రిడ్జ్ ని దృఢంగా ఉండేలా చేస్తూ ఉంటాయి. మరి వీటినే ఎలా వేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీటిపై వంతెన కట్టడానికి ముందుగా ఇంజనీర్స్ ఒక ప్లాన్ ని వేస్తారు. ఇక ఆ ప్లాన్ ని వేసేటప్పుడు అక్కడి నీటి యొక్క లోతు, వాటర్ ఫ్లో యొక్క వేగం, నీటిలో కింద ఉన్నటువంటి మట్టి, బ్రిడ్జ్ యొక్క లోడ్, బ్రిడ్జ్ పై నడిచేటువంటి వాహనాల యొక్క లోడ్, వీటన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఇక దానికి తగ్గట్టుగానే ఒక నిర్మాణాన్ని చేపడతారు. దానినే కాఫర్ డ్యామ్ అని అంటారు. ఈ కాఫర్ డ్యామ్ ని దృఢమైన ఐరన్ తో నిర్మిస్తారు. ఇక దీని యొక్క ఆకారం అనేది రౌండ్ గా లేదా స్క్వేర్ గా కూడా ఉండవచ్చు. ఇక ఈ కాఫర్ డ్యామ్ ని నిర్మించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనినే పూర్తిగా తయారు చేసిన తర్వాత నీటిలోకి పంపిస్తారు. అలా పంపించిన తర్వాత అతిపెద్ద మోటార్ల సహాయంతో దానిలోని వాటర్ ని అంతా కూడా బయటికి పంపిస్తారు. అలా చేయడం వల్ల దాని లోపల నీరు ఏమాత్రం లేకుండా బయటికి పోతుంది. ఇక ఆ ప్రాంతంలోనే పిల్లర్ యొక్క నిర్మాణాన్ని చేపడతారు. దానికోసం ఎంతో మంది కార్మికులు రాత్రి పగలు కష్టపడాల్సి ఉంటుంది. కానీ నీటి యొక్క లోతు ఎక్కువగా ఉంటే మాత్రం ఈ కాఫర్ డ్యామ్ పద్ధతి అనేది పనిచేయదు. లోతు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ముందుగా లోతు తగ్గించడానికి కాంక్రీట్ మిశ్రమాన్ని వేస్తారు. ఇక దానిపైనే కాఫర్ డ్యామ్ యొక్క నిర్మాణాన్ని చేపడతారు. ఇక దానిలోనే కాంక్రీట్ మిశ్రమాన్ని వేసి గట్టిగా తయారు చేస్తారు. అలా వీడియోలో చూపించినట్లు అతి గట్టి ఫౌండేషన్ ని ఏర్పాటు చేస్తారు. ఇక అలా స్తంభాలు నిర్మిస్తున్నప్పుడే వారికి అనువుగా పక్కనే రోడ్డు కూడా నిర్మిస్తూ ఉంటారు. ఇక ఎప్పుడైతే రెండు స్తంభాలు రెడీ అవుతాయో ఆ రెండింటిని కలిపి ఒక దగ్గర నిలబెడతారు. ఇక వీటిపైన పెట్టడానికి కాంక్రీట్ బ్లాక్ ని వేరే ప్రాంతంలో తయారు చేస్తారు. అలా వంతెనకు సంబంధించినటువంటి సగం పని వేరే ఫ్యాక్టరీలలో నడుస్తూ ఉంటుంది. మిగతా సగం ఎక్కడైతే బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారో అక్కడ నీటి పైన లేదా సముద్రం పైన అవుతూ ఉంటుంది. ఇక ఈ సిమెంట్ బ్లాక్స్ నే సముద్రంలోకి తీసుకువెళ్ళడానికి పెద్ద పెద్ద షిప్స్ ని కూడా వాడుతూ ఉంటారు. ఇక వీటినే అక్కడ ఆల్రెడీ పెట్టి ఉంచినటువంటి పిల్లర్స్ పై సెట్ చేస్తూ ఉంటారు. ఇక కొన్ని పరిస్థితులలో ఫ్లోటింగ్ కాఫర్ డ్యామ్స్ ని కూడా తయారు చేస్తారు. అవి నీటిపై తేలుతూనే ఉంటాయి. వాటిని పెద్ద పెద్ద పడవల ద్వారా వారికి కావలసినటువంటి ప్రాంతానికి తీసుకువెళ్తూ ఉంటారు. అలా తీసుకువెళ్లిన వాటిని ఎక్కడైతే పెట్టాలో అక్కడ సెట్ చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా చేయడానికి ఎంతో సమయం పడుతుంది. అలాగే ఇది ప్రమాదకరమైనటువంటి పని కూడా. కానీ ఇలాంటి పనిని చేసేటువంటి వారు కార్మికులైనా లేక ఇంజనీర్స్ అయినా అందరూ కూడా ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. అటువంటి అత్యంత అనుభవం ఉన్నవారనే ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక మన దేశంలో ముంబైలో ఉన్నటువంటి బాంద్రా వర్లీ సీ లింక్ ని చూసినట్లయితే ఇంజనీర్స్ సృష్టించినటువంటి ఒక అద్భుతంగా చెప్పవచ్చు. కానీ నీటిపై దీనిని నిర్మించడానికి ఎంతో కష్టపడటం జరిగింది. అందుకే దీనిని నిర్మించడానికి 9 సంవత్సరాల సమయం పట్టింది.
దీని యొక్క మొత్తం లెంత్ 5.6 కిలోమీటర్స్. ఇక దీన్ని నిర్మించడానికి అయినటువంటి వ్యయం కూడా ఎక్కువే. అలా ఇంజనీర్స్ ఈ పటిష్టమైన నిర్మాణాన్ని కట్టి చూపించారు. అందుకే నీటిపై వంతెనలు నిర్మించడానికి ఎక్కువ డబ్బుతో పాటు ఎక్కువ సమయం కూడా పడుతూ ఉంటుంది. అయినా కూడా కొన్ని వంతెనలు అప్పుడప్పుడు కూలిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే వంతెనను నిర్మించేటప్పుడే ఎన్నో రకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అతిపెద్ద వంతెనలు నిర్మించడం అనేది సాధ్యపడుతుంది. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.